స్టార్ట్ అయ్యి ఒక ఒక జెంటిల్మెన్ ఎలా అవుతాడు అనే దాంట్లో మధ్యలో ఏం పంచాయతీలు ఉంటే నీకు తెలియదులే. వర్జిన్ నువ్వు సాయి కదా, నువ్వు సాయి అనేది ఒక ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా, ఈయన ట్రెండ్ స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో. సో మిత్రా శర్మ గారితో మాట్లాడాలంటేనే మాకు వణుకు, అలాంటిది రొమాన్స్ చేయాలని రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా వర్క్షాప్స్ ఏమైనా చేశారా, లేదంటే డైరెక్ట్? వర్క్షాప్స్ ఏం చేయలేదు. మిగతా సీన్లన్నీ వర్క్షాప్స్ చేశాం, కానీ ఇక్కడ వర్క్షాప్ చేస్తే బాగుండదు, డైరెక్ట్గా సింగిల్ టేక్లే. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, బిగ్ బాస్ తర్వాతలా అప్పటి వరకు ఒక ఇది ఉండేది ఆడియన్స్కి మీ మీద, బిగ్ బాస్ అయినాక ఇంకా మంచి పేరు వచ్చింది పబ్లిక్ డొమైన్లో మన తెలుగు ఆడియన్స్కి. సో వర్జిన్ బాయ్స్లో డిండు క్యారెక్టర్, డుండి క్యారెక్టర్ ఎంత చాలా బోల్డ్గా ఉంది, బట్టలన్నీ లేకుండా షేవింగ్ తీసేసి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్లా అనిపించింది ఇప్పటి వరకు చూసిన తెలుగు ఫిలిమ్స్ నుంచి వచ్చిన రోల్స్లో కంపేర్ చేస్తే. సో ఆ రోల్ చూసి సిరి ఏమన్నారు? సిరి అయితే గడ్డంతో గడ్డం లేకుండా చూడడానికి ఇష్టపడలేదు ఫస్ట్ అయితే. ఓకే. తర్వాత అలవాటు అయిపోయింది తనకు కూడా చూసి. బట్ చేసిన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత షీ వాజ్ లైక్ ఇంకా దానికి అలవాటు పడిపోయింది, ఇంక పెద్దగా ఏం అనలేదు, పట్టించుకోలేదు కూడా. ఆబ్వియస్గా గడ్డం లేకుండా అయితే ఎవరికి నచ్చదు, చూసి అలవాటు అయిపోద్ది. కాబట్టి ముందు నుంచి నేను గడ్డం లేకుండానే ఉండుంటే చూడడానికి ఇబ్బందిగా ఉండేది కాదేమో, గడ్డంతో చూసి తర్వాత అలా చూసరికి ఇబ్బంది పడింది. బట్ ఆ క్యారెక్టర్కి అలా ఉండడమే కరెక్ట్. నార్మల్గా మిత్రా శర్మ గారు, మీరు బిగ్ బాస్ ఈ ఫేమ్ నేమ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసిన సోషల్ యాక్టివిటీస్ వెన్ కంపేర్ టు అదర్ ఫిలిం యాక్ట్రసెస్ కొంచెం మంచిగా ఉంటే జనాలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి ఫిలిమ్స్. మీరు చేసిన మీ ప్రొఫెషన్ కంటే అవి బయటకి బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఈ ఫిలిం దాంట్లో కూడా మీరు చాలా ఇవి చేశారు సర్వీస్ ఇది సంబంధించి. సో దానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అండ్ మీకు చాలా కుక్క పిల్లలు ఉన్నాయి. నేను ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు కుక్క పిల్లలను చూసా, అంటే మోర్ దెన్ 10 అలా ఉన్నాయి. 12 నేను 10 చూసా, ఇంకా 2 మీరు పట్టుకెళ్ళారేమో. సో 10 కుక్క పిల్లలకి ఎస్తో పేరు పెట్టారు. ఏంటి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా నాన్నగారికి పెద్ద అభిమాని. మా నాన్నగారు కుక్కల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తే ఆయన కుక్కలకి బిస్కెట్స్ పెట్టేవాళ్ళు, అది పెట్టేవాళ్ళు. ఒకరోజు ఆయన వెళ్తూ ఉంటే నేను ఏరియా కుక్కలు అందరినీ చూసాను ఆయన వెంట. అప్పుడు నాకు భయం వేసేది, అయితే ఈ కుక్కలు ఏమిటో ఏంది ఇది. కానీ ఆయన నాకు చెప్పేవారు, ఒక కుక్క పక్కన ఉంటే నీకు లైఫ్లో చాలా అర్థమయ్యేది. సో ఐ థింక్ నేను ఫస్ట్ అడాప్ట్ చేసింది ఒక స్ట్రీట్